ఒక విషయం చెప్పనా, యోసేపు గారి గురించి మనం చాలా సార్లు చదువుకున్నాం. అన్నలందరూ దూరం అయిపోయారు. తల్లి, తండ్రి, సొంత ప్రాంతం, దేశం అన్ని దూరం అయిపోయాయి. అప్పుడు ఐగుప్తు ప్రాంతానికి ఆయన తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, అమ్మో నా వాళ్ళు లేరు, నాకంటూ ఏమీ లేదు, నాకంటూ ఇల్లు లేదు, మా అన్నయ్యలు లేరు, ఎంత మోసం చేశారు, నా జీవితం ఇంతే ఇంకా అని అక్కడే ఆగిపోయి ఉంటే యోసేపు గారి గురించి మనం ఇంకొకలా చదువుకుని ఉండేవాళ్ళం అండి. ఎంత గొప్ప జీవితం కోసం ఎదురు చూశారండి. ఎదురు చూడండి, వెయిట్ చేయండి, లైఫ్ కోసం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ఎదురు చూస్తే మీకు ఏదో ఒక ద్వారం తెరుచుకుంటది. ఒకనొక రోజు వాళ్ళ అన్నయ్యలే ఏం చేశారట, వచ్చి ఆయనకు మొక్కారండి, నమస్కారం చేశారు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. అర్థమవుతుందా? బ్రతకడానికి నీ జీవితంలో అంత ధైర్యం ఉంటే చాలా చాలా చేయగలవు. నీలో చాలా శక్తి ఉంది. నాలో ఏమీ లేదు, నాకేం కాదు, నాలో శక్తి లేదు, ఏమీ లేదు అనుకుంటాం. కానీ మనలోనే ఒక బలమైన శక్తి, సంపద ఉంది. దేవుడు పెట్టారని ప్రతి మనిషి జీవితంలో, ప్రతి మనిషిలో కూడా బలాన్ని పెట్టారు దేవుడు. దాన్ని ఒక్కసారి మనం నమ్మితే మనం ఎలాంటి పరిస్థితినైనా దాటగలం, ఎలాంటి విజయాన్నైనా సంపాదించగలం.